రాష్ట్ర ప్రభుత్వానికి 9.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అవసరం ఉంటే 12.02 లక్షల మెట్రిక్ టన్నులు సప్లై చేసింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా డిఏపి కూడా, అదేవిధంగా పొటాష్ కూడా, అదేవిధంగా ఎన్పికే, అంటే రాష్ట్రానికి అవసరం ఉన్నటువంటి ఎరువుల కంటే కూడా అత్యధిక మోతాదులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసింది, ఇచ్చింది. ఇప్పుడు కృత్రిమ కొరత వీళ్ళు సృష్టిస్తున్నారు. ఈరోజు పేపర్లో చూసిన నేను, మంత్రి గారి స్టేట్మెంట్ ఉంది, యూరియా పంపిణీ చేస్తున్నారు. లేకుంటే ఎక్కడి నుంచి పంపిణీ చేస్తున్నారు? వాళ్ళు పంపిణీ జరుగుతూ ఉందన్నారు. ఎక్కడి నుంచి అవుతుంది మరి లేకపోతే? ఇదంతా కేవలం కృత్రిమ కొరత సృష్టించి ఎన్ని చోట్లకో బ్లాక్ మార్కెట్కి పోయినటువంటి దాన్ని వీళ్ళు సరిగ్గా మానిటరింగ్ చేసుకోక ఈరోజు బ్లాక్ మార్కెట్లలో రైతులకు అన్యాయం చేసే విధంగా మార్కెట్ నష్టమైంది అంటున్నారు. రైతుల మీద భారాన్ని మోపుతున్నారు. ఇట్లా వచ్చినటువంటి ఎరువులు కూడా సరిగ్గా వీళ్ళు అజమాయిషీ లేక పక్కదారి పట్టించి వీళ్ళు వైఫల్యం చెంది భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తారు. వీళ్ళు చేతకాంతనము, అసమర్థవంతమైనటువంటి పాలన. ప్రభుత్వ నియంతృత్వాన్ని ప్రశ్నిద్దాం. సాక్షి టీవీపై జరుగుతున్న దమనకాండను అడ్డుకుద్దాం. తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ని సంప్రదించండి.